హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లో సెకండ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో ఇందులో భాగంగా ఇవాల్టి క్లాస్లో మనం ఫ్యాక్టర్స్ ఫేవరింగ్ ఇంగ్లీష్ ఫర్ గ్లోబల్ పర్పస్ గురించి, అలాగే ఇంగ్లీష్ యాజ్ ఎ గ్లోబల్ కోర్స్ గురించి నేర్చుకుంటున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేటివి ఈ వీడియో ఎండింగ్లో మీకు సెకండ్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ బటన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఫస్ట్ యూనిట్ యొక్క అన్ని క్లాసెస్ అనేటివి చూసేయచ్చు మీరు. సో కమింగ్ టు ద క్లాస్, ఫ్యాక్టర్స్ ఫేవరింగ్ ఇంగ్లీష్ ఫర్ ఎ గ్లోబల్ పర్పస్. సో గ్లోబల్ పర్పస్కి ఇంగ్లీష్ని ఫేవర్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? Some factors that are causing the accelerated organic growth global English, and it appears to be happening without any real pressure promotion by native English speaking nations. సో కొన్ని ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్టయితే ఈ గ్లోబల్ ఇంగ్లీష్కి యాక్సిలరేట్ అయ్యేలాగా, అంటే ఫాస్ట్గా పెరిగేలాగా ఏం చేస్తుంది అంటే వాటికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ కూడా ఈ నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ నేషన్స్ వాళ్ళు పెట్టే ప్రెషర్ ఏం కాదు. అంటే సపోజ్ ఇప్పుడు అమెరికన్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ నేషన్ అది, సో వాళ్ళు మిగతా కంట్రీస్ మీద ఓకే మీరు ఇంగ్లీష్ కంపల్సరీగా నేర్చుకోవాలి, గ్లోబల్ లాంగ్వేజ్ చేయాలి అని ఏం ప్రెషరైజ్ అయితే చేయట్లేదు. కానీ కొన్ని ఫ్యాక్టర్స్ అనేటివి వాటికి దోహదపడుతున్నాయి ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ అవ్వడానికి. ఓకే, సో ఇంకా చూసుకున్నట్టయితే following factors contribute to English being chosen by the vast majority of learners as it serves a global purpose. సో వాటిలో కొన్ని రీజన్స్ అనేటివి మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అఫోర్డ్స్ బెటర్ జాబ్ ప్రాస్పెక్ట్స్ త్రూ అవుట్ ద వరల్డ్. సో ఇండియాలో జాబ్ చేయాలంటే మనకి ఒఫిషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది కొంచెం తెలుసుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తాయి. అలాగే వరల్డ్లో కూడా ఇంగ్లీష్ అనేది తెలుసుంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇట్ ఎన్ష్యూర్స్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్, ఫిలిం, లిటరేచర్. సో ఎంజాయ్మెంట్ పర్పస్ చూసుకున్నట్టయితే మ్యూజిక్ కానివ్వండి, హాలీవుడ్ ఫిలిమ్స్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, సో ఇవన్నీ వస్తాయి. The current dominance of English language in learning and communication in the field of internet. సో ఇంటర్నెట్ ఫీల్డ్ మీద చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అప్పర్ హ్యాండ్ ఉంది. ఓకే, లెర్నింగ్లో కానివ్వండి, కమ్యూనికేషన్లో కానివ్వండి. The dominance of English language in learning in the recent wealth creating industries of communication in the field of internet. సో ఈ ఇంటర్నెట్ వరల్డ్లో వెల్త్ క్రియేటింగ్ ఇండస్ట్రీస్లో కూడా, అంటే మనీ ఏదైతే ఎక్కువగా సంపాదించి పెడుతుందో ఆ ఇండస్ట్రీస్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది. మీరు క్రికెట్లో చూసుకున్నా సరే ఇంగ్లీష్ కామెంటరీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మూవీస్లలో కూడా. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రోమన్ ఆల్ఫాబెట్ విచ్ ఈస్ ఆల్రెడీ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఆల్ఫాబెట్ ఇన్ ద వరల్డ్ టుడే. సో ఈ ఇంగ్లీష్ అనేది మనకి రోమన్ ఆల్ఫాబెట్ నుంచే వచ్చింది. సో మొత్తం వరల్డ్లో కూడా ఈ ఆల్ఫాబెట్స్ అనేటివి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ద అఫీషియల్ కమ్యూనికేషన్ ఇన్ ఒలింపిక్ స్పోర్ట్స్, ఎయిర్ ట్రాఫిక్ అండ్ మ్యారిటైమ్ కంట్రోల్. సో ఇంగ్లీష్ మనకి ఒలింపిక్ స్పోర్ట్స్లో కూడా కామెంటేటరీ ఉంటుంది, అలాగే ఎయిర్ ట్రాఫిక్కి సంబంధించి, అలాగే మ్యారిటైమ్ కంట్రోల్కి సంబంధించి, సో అన్నిటికీ కూడా ఇంగ్లీషే యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద UN అండ్ అలాంగ్ విత్ ఫ్రెంచ్ one of 2 working languages. So 6 official languages of UN లో, యునైటెడ్ నేషన్స్ లో 1 of the 6 official language మనకి ఇంగ్లీష్. అలాగే 2 వర్కింగ్ లాంగ్వేజెస్ లో ఫ్రెంచ్ తో పాటు ఇంగ్లీష్ కూడా ఉంది. ఓకే, ఆల్ ఆఫ్ ద వరల్డ్స్ మేజర్ సైంటిఫిక్ జర్నల్స్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్. సో మీరు ఎక్కడైనా సైంటిఫిక్ జర్నల్స్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్లో పబ్లిష్ చేస్తారు. ఒకవేళ తెలుగు కానివ్వండి, ఇంకా వేరే లాంగ్వేజెస్లో ఒకవేళ ఉందనుకోండి జర్నల్స్, వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి కూడా చూస్తారు. బికాస్ బుక్ అనేది ఎక్కువగా పాపులర్ అవుతుంది బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈస్ ఈజీ టు లెర్న్ బికాస్ ఇట్ హ్యాస్ లెస్ గ్రామర్ దెన్ అదర్ లాంగ్వేజెస్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా మంది టఫ్ అనుకుంటారు, కానీ కానే కాదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రామర్ అనేది తక్కువగా ఉంటుంది మిగతా లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే. సో ఈజీ టు లెర్న్ అనమాట. It is the predominant language in the publishing industry, which allows authors writing in English to have a much better translation than those writing in other tongues. So, much better translation కోసం ఇంగ్లీష్ని యూజ్ చేస్తున్నారు రైటింగ్స్లో కూడా. సో పబ్లిషింగ్ ఇండస్ట్రీలో కూడా ఈ లాంగ్వేజ్ అనేది డామినెన్స్లో ఉంది.
English serves as a link language among nations and promotes economic and social growth. సో ఇంగ్లీష్ మనకు తెలుసు, నేషన్స్ కి మధ్యలో ఒక లింక్ లాంగ్వేజ్ లాగా యూజ్ చేయొచ్చు. అలాగే ఆ లాంగ్వేజ్ ద్వారా ఎకనామిక్ ని కానివ్వండి, సోషల్ గ్రోత్ ని కానివ్వండి ప్రమోట్ చేయొచ్చు. ఇట్ ఆఫర్స్ ఇన్యూమరబుల్ ఆపర్చునిటీస్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ మరియు టెక్నాలజీలో డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేటివి, అడ్వాన్స్డ్ ఆపర్చునిటీస్ అనేటివి ఈ లాంగ్వేజ్ ద్వారా మనకి వస్తాయన్నమాట. ఇంగ్లీష్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కామర్స్. సో ఇంటర్నేషనల్ గా మీరు ఏదైనా ఎకనామిక్ పరంగా, కామర్స్ పరంగా, బిజినెస్ పరంగా చేయాలనుకుంటే ఇంగ్లీష్ అనేది మీన్స్ అవుతుంది మనకి. ఇంగ్లీష్ హ్యాస్ ఎ వెల్త్ ఆఫ్ లిటరేచర్ అండ్ నాలెడ్జ్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ఇట్. సో ఇంగ్లీష్ లో కూడా మనకి పోయట్రీ, లిటరేచర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ ఈస్ యూజ్డ్ టు ప్రమోట్ ద స్పిరిచువల్ హెరిటేజ్ త్రూ అవుట్ ద గ్లోబ్. సో స్పిరిచువల్ హెరిటేజ్ కూడా మనకి ఇంగ్లీష్ లోనే జరిగింది. క్రిస్టియానిటీ ఇవన్నీ మీరు చూసినట్టయితే త్రూ అవుట్ ద గ్లోబ్ మనకి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది యూజ్ అయింది, స్పిరిచువాలిటీకి కూడా. English is a much resorted medium of education and many schools in the world have English as the sole or additional medium of instruction. సో స్కూల్స్ లో మీరు చూసుకున్నట్టయితే కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మనకి ఉన్నాయి, లేదా ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ అన్నా ఉంది. ఓకే, సో ఈ రీజన్స్ వల్ల ఈ ఫ్యాక్టర్స్ అనేటివి ఇంగ్లీష్ కి ఫేవర్ అవుతున్నాయి గ్లోబల్ పర్పస్ కోసం. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ యాజ్ ఏ గ్లోబల్ కోర్స్. గ్లోబల్ కోర్స్ సీక్స్ టు ప్రొవైడ్ లెర్నర్స్ విత్ జనరల్ క్యాపబిలిటీ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ లో జనరల్ క్యాపబిలిటీ అనేది ఈ గ్లోబల్ కోర్స్ ద్వారా వస్తుందన్నమాట. ఓకే, సో అందుకే ఇంగ్లీష్ అని గ్లోబల్ కోర్స్ లాగా తీసుకున్నారు. ఇట్ ఎనేబుల్స్ దెమ్ టు పొజెస్ అండ్ ఓవరాల్ కమాండ్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో ఈ గ్లోబల్ కోర్స్ అనేది లాంగ్వేజ్ మీద పూర్తి పట్టు అనేది తీసుకొస్తుంది అనమాట. అండ్ ఇంగ్లీష్ లెర్నర్ మే హ్యావ్ టు ప్లే డిఫరెంట్ రోల్స్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో ఇంగ్లీష్ నేర్చుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో డిఫరెంట్ రోల్స్ అనేది ప్లే చేయాల్సి ఉంటుంది డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో. హిస్ నీడ్ ఇస్ ఓవరాల్ జనరల్ కాంపిటెన్స్ ఆఫ్ లాంగ్వేజ్. తన యొక్క నీడ్ ఏంటి? జనరల్ కాంపిటెన్స్ ఆఫ్ లాంగ్వేజ్, జనరల్ ఎబిలిటీ ఆఫ్ లాంగ్వేజ్ కావాలన్నమాట. The effectiveness of global course depends on developing the capacity to use the language independently with ease. So English ni ఈజీగా యూజ్ చేసేలాగా చేసేది ఈ గ్లోబల్ కోర్స్. ఓకే, English language teachers should make efforts to cultivate interest among students to learn English language. ఇంతకుముందే చెప్పాను కదా, మ్యాథ్స్ సబ్జెక్ట్ కానివ్వండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానివ్వండి హార్డ్ అనుకుంటారు, కానీ కాదండి. సో ఇంగ్లీష్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. సో అది పిల్లల్లో మనము ఇన్కల్కేట్ చేయాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలా చేయాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. ఆ ఎఫర్ట్స్ అనేది యాజ్ టీచర్స్ మనమే చూసుకోవాలి. ఓకే, ఇంగ్లీష్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఎస్పెషల్లీ వెన్ దే గ్రో అప్. ఇప్పుడు ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ లాగా నేర్చుకుంటారు కావచ్చు, కానీ వాళ్ళు పెరిగే కొద్దీ ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకు అని అంటే రీజనల్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి మనకి ఇండియాలో. మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే పెరుగుతుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు చూసుకున్నట్టయితే సెంట్రల్ ఎగ్జామ్స్ అయితే హిందీ అండ్ ఇంగ్లీష్ లో మాత్రమే పేపర్ అనేది ఉంటుంది. సో అప్పుడు కూడా మీకు హిందీ రాకపోయినా ఇంగ్లీష్ లో అన్నా మేనేజ్ చేయొచ్చు. సో ఇంకొన్ని ఏంటంటే వరల్డ్ వైడ్ లో మీరు ఏమైనా ఎగ్జామ్స్ రాయాలనుకున్నా సరే ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో దానికి ఉపయోగపడుతుంది అనమాట. సో వెన్ యూ గ్రో అప్ ఇంగ్లీష్ ఈస్ వెరీ యూస్ఫుల్. A basic command of English language will help them to take up suitable jobs anywhere in the world, as most employers prefer their workers to be able to speak and write English fluently. So English వాళ్ళు ఇంతకు ముందే చెప్పాను కదా, జాబ్స్ అనేటివి వరల్డ్ లో ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. అండ్ అలాగే కమ్యూనికేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ కంపెనీస్ కూడా మిమ్మల్ని తీసుకునేటప్పుడు యాజ్ ఎ టీచర్ కూడా మీరు చూసుకున్నట్టయితే ప్రైవేట్ స్కూల్స్లలో మీరు ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడేలాగా ఉంటేనే తీసుకుంటారు. ఓకే, అలాగే రాయగలగాలి. మోస్ట్ ఆఫ్ ద రిఫరెన్స్ బుక్స్ అండ్ ఆర్టికల్స్ ఆర్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇన్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ టు లుక్ అప్ ఫర్ రిఫరెన్సెస్. సో చాలా రిఫరెన్స్ బుక్స్ అనేటివి లేదా ఆర్టికల్స్ అనేటివి ఇంగ్లీష్ లోనే రాయబడ్డాయి, కాలేజెస్ లో కానివ్వండి, యూనివర్సిటీస్ లో కానివ్వండి. స్టూడెంట్స్ కి ఆ రిఫరెన్సెస్ అనేటివి అవసరం. ఇప్పుడు మనం బిఎడ్ లో చూసుకున్నట్టయితే మీకు సిలబస్ లో రిఫరెన్స్ బుక్స్ అని కూడా ఉంటాయి. ఆ రిఫరెన్స్ బుక్స్ అనేటివి ఇంగ్లీష్ లో ఉంటే మీకు ఇంగ్లీష్ వస్తేనే కదా అర్థం చేసుకొని చదవగలుగుతారు. సో ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్దర్ గా స్టడీస్ లో కూడా. స్మాల్ టాక్ అండ్ లిటిల్ కాన్వర్సేషన్స్ కెన్ సర్టెన్లీ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ సోషల్ ఇంటరాక్షన్స్. సో ఏ భాష కానివ్వండి, అది తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, లేదా ఇతర భాషలు కానివ్వండి, భాష నేర్చుకోవాలంటే కనుక, ఈజీగా ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే కనుక చిన్న చిన్న కాన్వర్సేషన్స్, చిన్న చిన్న టాక్స్ అనేటివి స్టార్ట్ చేయాలి. అండ్ ఇంగ్లీష్ అనేది
వింటూ ఉండాలి. ఓకే, మూవీస్ ద్వారా కానివ్వండి, సిరీస్ ద్వారా కానివ్వండి, ఇలా మీకు ఈజీగా వస్తుంది అనమాట. సో ఈ స్మాల్ టాక్స్ లిటిల్ కాన్వర్సేషన్స్ మీరు ఇంగ్లీష్ లో జరిపారనుకోండి, సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారా ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటారు. అందుకే స్కూళ్ళలో చూడండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో మీరు ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఫైన్ వేస్తాము. ఎందుకు ఇవన్నీ? మీకు ఆ లాంగ్వేజ్ అనేది వాడుక భాషలాగా వచ్చేస్తుంది అనేసి వాడమంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇంగ్లీష్ యాజ్ ఏ గ్లోబల్ కోర్స్. సో ఇవాళ క్లాస్ లో మనం 2 టాపిక్స్ అనేది కవర్ చేసాము. ఫ్యాక్టర్స్ ఫేవరింగ్ ఇంగ్లీష్ ఫర్ ఎ గ్లోబల్ పర్పస్ అండ్ అలాగే ఇంగ్లీష్ యాజ్ ఎ గ్లోబల్ కోర్స్. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, పీడిఎఫ్ లింక్. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అర్థమైనట్టు అనిపించిన, నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అలాగే కొత్తగా ఛానల్ విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మంచి మంచి వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.